చెప్పండి డాక్టర్, నాకే రోగం? ఎలా చెప్పాలా అని. క్యాన్సరా, పల్సరా? పల్సరా పల్సర్ అంటే రోగం కాదు, ఆకాశం చూసే ఒక కిరణం. దాని పేరు మీద ఒక బైక్ కూడా ఉంది. మైకో ముందు నాకు ఏ రోగం వచ్చింది చెప్పండి. కొంపకి అది ఇది కాకుండా ఎయిడ్స్ రోగం వచ్చిందా? అది తెలియదు. ఓ ఓ ఓ నువ్వు ఆగుతావా? నీకే రోగం లేదు. ఏ రోగం లేదా? మరైతే అన్ని టెస్టులు చేసా? టెస్టులు చేస్తేనే కదా ఏ రోగం ఉందో తెలిసేది. అయినా నీకే రోగం లేదు. నిజంగా లేదా? ఏ రోగం లేకుండా ఎలా ఉంటుంది? మీరు సరిగ్గా చెక్ చేశారా? నేను సరిగ్గానే చెక్ చేశా. నీకు ఒకే ఒక్క రోగం ఉంది. చెప్పండి డాక్టర్, నాకు ఏ రోగం? అనుమానం రోగం. ముందు దాన్ని వదులుకో, చాలా బాగుపడతావు. శేషశైలవాస శ్రీ వెంకటేశ, నా జీడిపప్పు ఉప్మా ఎక్కడయ్యా, త్వరగా పంపించవయ్యా. ఏడమ్మా జీడిపప్పు ఉప్మా. ఈ ఉప్మాతో పాటు పెసరట్టుందనుకో సూపర్ గా ఉంటుంది. అల్లపచ్చ లేదా? ఉన్నది తిను. హాస్పిటల్ ఖర్చులు అని చెప్పి అనవసరంగా 10,000 తగులేసావు. ఆ డబ్బుంటే ఇంటి ఖర్చులకు సరిపోయిందిగా. నువ్వు ఉండవే, అసలే ఏ రోగం లేదని చెప్పి నేను ఏడుస్తుంటే ఇది గోల. అసలు ఆ డాక్టర్ కి వైద్యం వచ్చా? రోగం లేకపోతే సంతోషించాలి, ఏడుపెందుకు? దిక్కుమాలిన గోల, మాయదారి సంత. అది కాదే, రోజు గుండాలు ఎన్ని టిఫిన్ తింటున్నాను, ఇంత లావు అయిపోతున్నాను. మరి ఇంత బాడీలో ఒక్క రోగం లేకుండా ఉంటుందా? అందుకే ఈ డాక్టర్ నమ్మలేం, ఇంకో డాక్టర్ చూస్తా. ఉప్మా బాగుంది, రాత్రికి దోశ వెయ్యి. అవును, మధ్యాహ్నం భోజనంలో ఏం చేస్తున్నావు? ఇప్పుడేగా గొంతు దాకా మెక్కావు, అది అరగని కర్మ. ముందు ఆఫీస్కి వెళ్ళిరా. ఏమే, క్యారేజీ సైజుకి నా సైజుకి సంబంధం ఉందా? అందుకే రోజు కింద చిక్కిపోతున్నానే. కాంత బుర్ర పెంచే, బుర్ర తక్కువనా? సరే, నువ్వు ముందు పో, ఆఫీస్కి పో. గుడ్ మార్నింగ్ సార్. ఆ మంజునాథ్ కేసు డ్రాఫ్ట్ పూర్తయిందా? తయారైపోయిందా? చేస్తాం సార్, ఇప్పుడే అవుతుంది సార్. ఒక్క గంట అయిపోతుంది కదా, ఇప్పుడు చేస్తాం సార్. వారం రోజుల నుంచి చెప్తున్నా, చెప్పినా కూడా మీరు ఏం చేయడం లేదు. చెప్పి నా క్యాస్ట్ వస్తుంది, ఆయాసం కూడా వచ్చేస్తుంది. నాకు కూడా ఈ మధ్య ఆయాసంగా ఉంటుంది సార్. నాకు దగ్గొస్తుంది. రాత్రి అయితే ఒళ్ళంతా దురదలు వస్తున్నాయి. నీకు కూడా వస్తున్నాయా? ఆహా, భలే కలుగుతుందా సార్? నాకు కూడా పగలప్పుడు దగ్గు వస్తుంది, రాత్రి దొరద వస్తుంది సార్. అంటే నాకు ఏ రోగం వస్తే ఆ రోగం నీకు కూడా వస్తుందా? నీకు నమస్కారం. ఆ రోగాలు ఇట్లా అక్కడే పెట్టు, ముందు పని చూడు, వస్తా. ఇదిగో సార్. గుడ్, బాగుంది. ఇవాళ నాకు కొద్దిగా జ్వరంగా అనిపిస్తుందండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళొస్తానే. అలాగే సార్. సార్, నాకు కూడా కొంచెం జ్వరంగా ఉంది సార్, బాగా నీరసంగా కూడా ఉంది. జ్వరంలో కూడా నాతో పోటీ పెట్టుకోవడం ఏం బాగోలేదు. అయ్యో నిజం సార్, ఒట్టు కావాలన్నా చేపడం చూడండి, కాలిపోతుంది. అవును, నీ చేతులు ఇలా నేరంగా మారిపోతున్నాయేంటి? అవును నిజమే, నా చేతులేంటి ఇంత నేరుగా మారిపోతున్నాయి? నీకేదో విష జ్వరం వచ్చినట్టుంది. ఎందుకైనా మంచిది దూరంగా ఉండు. పొద్దున్న మామిడి చేసిన ఉప్మా తిన్నాను, అది ఇంత విషయం అవుతున్నారు లేదు. అమ్మో సార్, నేను పోతానా? ఎక్కడికి పోయేది? అదే సార్, చచ్చిపోతానా? నేను ఉండగా నిన్ను ఎలా చావనిస్తాను? పద, మా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోద్దాం. లేట్ అయితే భయంతో పోయినా పోతావు. ఇంకా ఆలస్యం చేస్తే నీలంగా మారిపోతున్నాయి చేతులు. సార్, నేను పోతే మావాడికి యాక్షన్ ఉద్యోగం ఇవ్వండి సార్. నాకు అసలు డబ్బులు మొత్తం మావాడికి ఇవ్వండి సార్. మోసం మొత్తం చేయకండి సార్. నేను పోయినా సరే పైనుంచి చూస్తూనే ఉంటాను సార్. నా పని అయిపోతుంది, నేను పోతున్నా సార్. ఉండవయ్యా, ఇద్దరం కలిసే పోదాం. నేను కూడా వస్తున్నా. నేను నిన్ను తీసుకెళ్తా, అవసరమైతే నిన్ను మోసుకెళ్తా. అమ్మో, అది ముందు అమ్మయ్యా,
ఆ దేవదేవుడి దయ వల్ల ఎవరైనా మంచి సౌండ్ పార్టీ పేషెంట్ వస్తే చాలా బాగుంటుంది. మెల్లిగా 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 అటు అటు చెప్పండి సార్. మెల్లిగా మెల్లిగా బాబురావు గారు మీరా? ఏమైంది మీకు? నాకేం కాలేదు. ఇతను మా దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఇతను కళ్ళు తిరిగి పడిపోయాడు. అతన్ని మీ దగ్గరికి తీసుకొచ్చు. నేను కళ్ళు తిరిగి పడిపోయానండి. అతనే నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చాడు. శభాష్, మంచి పని చేశారు. నేను అలాంటి డాక్టర్ని కాదు, లండన్లో చదువుకుని వచ్చాను. మరి ఇండియాలో వచ్చి చేయగలరా? ఎవరంటే వీడు వరస్ట్ పిల్లలో ఉన్నాడు. టెస్టులన్నీ ల్యాబ్ టెక్నీషియన్ చేస్తారు, బీపీ షుగర్లు నర్సులు చేస్తారు, పెద్ద పెద్ద ఆపరేషన్లు సీనియర్ డాక్టర్లు చేస్తారు. మరి మీరేం చేస్తారు? సలహాలు ఇస్తుంటాను. తప్పక ఇంతకీ నీకేం రోగం? గుండె కొట్టుకోవట్లేదు. పర్లేదే, నీ ఐక్యూ టెస్ట్ చేశా, కనుక్కుంటావలేదు అని. డాక్టర్, ఎంతకీ నాకు ఏ రోగం? నాకే సరిగా అర్థం కదా, ఇడికేం చేద్దాం. ఐ థింక్ ఓ అమ్మో, మా ఆయన ఎక్కడ? ఓ అమ్మో, మా ఆయనకి ఏమైంది? లేదు, తప్పుకో. ఏమైంది డాక్టర్? మా ఆయనకి ఏమైంది? చెప్పండి డాక్టర్, ఏమైంది? మా ఆయనకి ఏనుగులా ఉండేవాడు పీనుగులా తయారయ్యాడు. ఇదేంటిది? అందరూ నన్ను అడుగుతారు, నాకే సరిగా తెలియ చావట్లేదు. ఇదిగో అమ్మాయి, నువ్వు అలా భయపెడితే నేను వైద్యం చేయలేను. నువ్వు ఆగమ్మా, మీ ఆయనకి ఏం కాలేదు. ఏం కాలేదంటారేంటి సార్? నా పని అయిపోతుంది. నా చేతులతో నీళ్ళగా అయిపోతున్నాయి. వామ్మో, ఇదేంటి చేతులన్నీ నీలంగా మారిపోతున్నాయి? మెడికల్ హిస్టరీలో ఇలాంటి రోగం నేను ఎక్కడా చూడలేదు. ఇదేదో అంటు రోగంలో ఉంది. ఇది నువ్వు పక్కకెళ్ళు. అంటే డాక్టర్, నేను చస్తానా? ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఆ దేవదేవుడు దయ వల్ల ఏమైనా జరగచ్చు. మెడికల్ హిస్టరీలో ఇది ఒక విచిత్రమైన కేసు. ఇదిగో, ఇలాంటి పని నేను డీల్ చేయను. మా జూనియర్ డాక్టర్ని పిలిపిస్తాను, నేను ఆయనకు సలహా ఇస్తాను. ఎందుకైనా మంచిది, ఒక 10 లక్షలు రెడీగా పెట్టుకో. నేను మా ఊరితో ఒంటరిగా మాట్లాడాలి. మీ ఆవిడగా, ఇదిగో మాట్లాడుకో. ఎందుకైనా మంచిది, మీరు కూడా ఉండొచ్చు కదా. అచ్చే, మీ ఇద్దరిలో నేను ఎందుకు ఉండాలి? అంతే కదా, మీరు ఇద్దరే మాట్లాడుకోవాలి. ఆ పక్కకెళ్ళి మాట్లాడుకోండి. నా పని అయిపోయింది, నేను పోతున్నా. నా అకౌంట్లో 10 లక్షలు ఉన్నాయి. అవి ఈ డాక్టర్ బంధు మీద పెట్టు. తర్వాత నేను బతికితే పోతే పోతా. నాకు తెలియకుండా నీకు 10 లక్షలు ఎక్కడివి? నీకు తెలియకుండానే దాచుకున్నానులే. ఏదైనా రోగం వస్తే పనికి వస్తాయని చెప్పి దాచిపెట్టా. ఈ లండన్ డాక్టర్కి వైద్యం చేయడం రాదు, అది తప్ప అన్ని చెప్తున్నాడు. నన్ను ఎవరు బతికించలేరు. నా చేతులు చూడు నీలంగా మారుతున్నాయి, నా కళ్ళు తిరుగుతున్నాయి, నేను చచ్చిపోతున్నా. చస్తున్నా అన్నిసార్లు చెప్పి చావకు. నాకు తెలియకుండా డబ్బులు దాచుకుంటావా? నువ్వు చేసిన పనికి బతుకుంటే నేనే చంపేస్తా. నన్ను భయపెట్టి చంపకే. ఇంతకీ ఏం నిర్ణయించుకున్నారు? డాక్టర్, ఏమైంది? ఎక్కడ మన పేషెంట్? ఇదిగో డాక్టర్, ఇతనే మన పేషెంట్. డాక్టర్ మీరా? సప్త సముద్రాలు ఇది మురుక్కోళ్ళలో పడ్డట్టు చివరికి మీ దగ్గరికి వచ్చానా? అంతా నా కర్మ. అవన్నీ తర్వాత, ముందు నీ ప్రాబ్లం ఏంటి? చేతులు నీలంగా మారిపోతున్నాయి డాక్టర్. వైద్య చర్చలో ఇది ఒక అరుదైన కేసు. డాక్టర్, మీరే ఎగ్జైట్మెంట్ అవ్వండి, నేను చూసుకుంటా. మిస్టర్ రవి, ఇదేదో కవర్ అనుకున్నట్టుంది. రంగేంటి డాక్టర్, నా బాడీ అంత నీలంగా మారిపోతుంది. అదే చూద్దాం, ముద్దా. అమ్మయ్యా, పోయిందే, గాయబ్, ఇట్స్ గాన్. మేము ఇద్దరు డాక్టర్లు కలిసి నీ రోగం నయం చేశాం. 10,000 బిల్లు కట్టారు. అది సరే, ఈ రంగేలాంటికింది. ఇందాక ఆ డ్రాఫ్ట్లు రాసావు కదా, దానిలో కార్బన్ పేపర్ పెట్టావు కదా, ఆ రంగు ఏమైనా అంటుకుందేమో. 7 hills స్వామి ఉప్మా. ఓకే, చేతికి రంగంటించుకొని నువ్వు కంగారు పడి అందరినీ కంగారు పెట్టి 10,000 తగలేసావు. ముందు తిండి తగ్గించు, రోగాలు అవే తగ్గిపోతాయి. నా రోగాలు నీకు తెలుసే. తింటే ఆడకం, తినకపోతే నేరకం. రేపు మంచి డాక్టర్ తెలుసుకోవాలి.
రేపు మంచి డాక్టర్ తెలుసుకోవాలి. ఆ?